హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, 12th పాస్ అయిన వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థలో పర్మనెంట్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. జాబ్ చిన్నదే కానీ మనకి మంచి సాలరీ ఉంటుంది అండ్ మనకి ప్రమోషనల్ ఆపర్చునిటీస్ కూడా చాలా బాగుంటాయి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు, అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికి తెలియదు. ఫస్ట్ నేనే యూట్యూబ్లో యొక్క జాబ్ డీటెయిల్స్ చెప్తున్నాను కాబట్టి 12th పాస్ అయ్యండి. పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. సో చాలామంది చూస్తున్నారు, లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయాలజికల్స్కి సంబంధించినటువంటి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే నోటిఫికేషన్ పెట్టారు. అలాగే అప్లై లింక్ కూడా ఇక్కడ ఇచ్చారు. అప్లై హియర్ పైన క్లిక్ చేసినట్లయితే సో డైరెక్ట్గా మీరు అప్లై చేయడానికి సంబంధించి ఈ విధంగా మీకు పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఈ జాబ్స్కి గురించి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్గా సో మీకు పోస్ట్ల వారికి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అప్లై చేయడానికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో మనకి April 8 వరకు అయితే టైం ఉంది అప్లై చేయడానికి. ఆ యొక్క డేట్ లోపు అయితే ఈ యొక్క వేకెన్సీస్కి మనం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి సంబంధించి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో సో డైరెక్ట్గా మీరు ఇక్కడ దీనికి సంబంధించి అసిస్టెంట్ గ్రేడ్ 2 ఉంది. సో దానిపైన క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి క్లిక్ హియర్ టు లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే సో ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఏంటంటే రిజిస్టర్ హియర్ అని చెప్పేసి ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి క్యాప్చా ఇక్కడ ఉంది అది ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత మీరు ఇక్కడ లాగిన్ హియర్ అని చెప్పేసి ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసేసి లాగిన్ అయిన తర్వాత అప్పుడు మనకి అప్లికేషన్ ఫామ్ వస్తుంది. సో అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి క్లియర్గా అయితే చూద్దాం. జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి అసిస్టెంట్ గ్రేడ్ 2 కాకుండా ఇంకా మనకి చాలా రకాల వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. కాకుంటే మీకు ఈ వీడియోలో ఓన్లీ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఉద్యోగాల గురించి మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అసిస్టెంట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకి మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మనము ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మళ్ళీ మనము అప్లికేషన్ కాపీ ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని మనము పోస్ట్లో కూడా పంపించాలి. ఆ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో చెప్తాను. సో ముందుగా మనకి ఇక్కడ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టులకి సంబంధించి ఇక్కడ క్వాలిఫికేషన్స్ చూడండి. మినిమం మీరు 50% ఆఫ్ మార్క్స్తో 12th క్లాస్ అనేది ఆర్ట్స్ కానీ, కామర్స్ కానీ, సైన్స్ సబ్జెక్ట్స్లో ఎవరైతే చదువుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు సెలక్షన్లో భాగంగా రిటర్న్ టెస్ట్ తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. టైపింగ్కి సంబంధించి ఇంగ్లీష్లో మీరు 35 words per minute సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉండాలి. సర్టిఫికేట్ లేకుండా పర్వాలేదు, లేదంటే హిందీలో 30 words per minute టైపింగ్ స్కిల్స్ ఉన్నా పర్వాలేదు, అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సో ఇక్కడ మీకు కంప్లీట్గా నోటిఫికేషన్లో వాళ్ళు ఇచ్చారు. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించి ఏదైనా సింగిల్ పోస్ట్కి మాత్రమే అప్లై చేయాలని చెప్పేసి అయితే ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి చూడండి, ఇక్కడ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టులకు వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark, ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 నెగటివ్ విధానం అనేది ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. సో దాని తర్వాత ఎవరైతే ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్కి 1:5 రేషియోలో అభ్యర్థుల్ని పిలవడం జరుగుతుందని చెప్పేసి అయితే ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కండక్ట్ అయితే చేస్తారు. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ కాపీ ప్రింట్అవుట్ తీసుకొని సో దాంతోపాటు అప్లికేషన్ కాపీకి మిగతా జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసేసి సో మనకి ఇక్కడ వాళ్ళు ఒక అడ్రస్ అనేది ఇచ్చారు కదా, మనకి బోల్డ్ లెటర్స్లో ఉన్నాయి. సో ఈ అడ్రస్కి మనము అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. సో దాంతోపాటు ఇక్కడ మీకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఏ విధంగా అప్లై చేయాలి, ఎన్వలప్ కవర్ మీద ఏమేమి మెన్షన్ చేయాలి అన్నీ కూడా. సో అన్నీ కూడా ప్రాపర్గా ఒకసారి చదివిన తర్వాత ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఈ వేకెన్సీస్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి సంబంధించి
ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టులకి మీరు అప్లై చేయాలి అనుకుంటే మినిమం 18 నుంచి 27 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి 12th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో దాంతోపాటు మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే అవుతాయి. ఈ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టులకి సంబంధించి మనకి సాలరీ వచ్చేసి లెవెల్ 2 ప్రకారం అయితే ఉంటుంది. సో లెవెల్ 2 అంటే మనకి 19,000 నుంచి 63,000 వరకు బేసిక్ పేనే ఉంటుంది. సో దీంతోపాటు ఇంకా మీకు చాలా అలవెన్సెస్ ఉంటాయి. అన్నీ కలుపుకుంటే 45,000కి పైగానే సాలరీ పొందొచ్చు. సో వేకెన్సీ కూడా మనకి జనరల్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్లో ఉన్నాయి కాబట్టి మెయిన్ ముఖ్యంగా మనకి జనరల్ ఉంది కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ యొక్క వేకెన్సీకి సంబంధించి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో మీరు ఎన్వలప్ కవర్ పైన అప్లికేషన్ ఆన్లైన్లో చేసిన తర్వాత అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అని చెప్పేసి మీరు కంపల్సరీగా ఎన్వలప్ కవర్ మీద మెన్షన్ చేయాలి. అలాగే మీరు ఓన్లీ స్పీడ్ పోస్ట్ కానీ లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ మాత్రమే మనము అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత సో వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఎలా ఉండే అవకాశం ఉంది అంటే సో మనకి మోస్ట్లీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జీకే, ఇంగ్లీష్. సో మనకి ఇదే టాపిక్స్ రెగ్యులర్గా మనకి ఏదైతే ఎల్డీసీ క్లర్క్ జాబ్స్కి సంబంధించి ఏదైతే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుందో అదే టాపిక్స్కి రిలేటెడ్గా మీకు కేవలం 100 మార్కులకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే సెలక్షన్ అనేది చేస్తారనమాట. సంబంధించి మనకి అప్లికేషన్ ఫీజు గురించి నోటిఫికేషన్లో ఎక్కడ కూడా మనకి మెన్షన్ అయితే చేయలేదు కాబట్టి మనకి అప్లికేషన్ ఫీజు గురించి మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడే తెలుస్తుంది ఎంత ఉంది అనేది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మనకి పోస్ట్లో పంపించాలి అన్నారు కాబట్టి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మాత్రం వీలైనంత తొందరగా ఆన్లైన్ అప్లై చేసేసి పోస్ట్లో కూడా పంపించేసినటువంటి ప్రయత్నం అయితే ఇచ్చండి. చాలా బ్లాక్ నోటిఫికేషన్ ఇది, ఇంకా ఎవరికీ తెలియదు. ఫస్ట్ నేనే మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను. సో చాలా మంచి సంస్థ ఇది. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మీకు జాబ్ ట్రాన్స్ఫర్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫస్ట్ పోస్టింగ్ మీకు నోయిడాలో ఉంటుంది, తర్వాత ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే మనకి ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండర్లో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ. సో వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించద్దు, అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. అండ్ మనకి అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ అయితే చేయలేదు కాబట్టి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో డెఫినెట్గా ఒక ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో వీటికి సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు, జస్ట్ మీరు 50% ఆఫ్ మార్క్స్తో 12th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో దాంతోపాటు మీకు బేసిక్ టైపింగ్ స్కిల్స్ ఉంటే మాత్రం సో ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోకండి. కొంచెం హార్డ్ వర్క్ చేయండి. రిటర్న్ ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తే మోస్ట్లీ మీరు స్కిల్ టెస్ట్ కూడా క్లియర్ చేసేస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదన్నమాట ఈ యొక్క వేకెన్సీస్కి మాత్రం. సో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్లో అడగండి. మీకు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా స్టార్టింగ్లో. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకున్న తర్వాత లాగిన్ అయిన తర్వాత ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఎవరైనా అప్లికేషన్ ప్రాసెస్ చేస్తే మీకు ఫీజు గురించి ఏదైనా అప్డేట్ ఉంటే డెఫినెట్గా కామెంట్స్ చేయండి. సో మిగతా వాళ్ళకైనా హెల్ప్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మనకి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.